టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీలోకి చూపించబోతున్నాను. అదేంటంటే సీమంకాయ కర్రీ అండి. ఫస్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న సీమంకాయలను చిన్న చిన్నగా పీసెస్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, టమోటా కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆల్ స్పైసెస్ కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. లైక్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అవి రెడ్గా అయిన తర్వాత టమోటోస్ యాడ్ చేసుకోవాలి. టమోటోస్ని కూడా కొంచెం మెత్తగా సాట్ చేసుకొని సన్న మంట మీద కలుపుతూ ఉండాలి. మెత్తగా టమోటాలు మగ్గిన తర్వాత సీమంకాయలను యాడ్ చేసుకోవాలండి. సీమంకాయలను కూడా మంచిగా కలుపుకొని యాడ్ చేసుకొని తర్వాత తగినంత పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇది మసాలా కర్రీ కాబట్టి మంచిగా అన్ని ఆల్ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని దగ్గరికి కలుపుతూ మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే మనం పీసెస్ మగ్గినాయో లేదో చూసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. అంతే, ఎంతో సింపుల్గా రుచి